జై శ్రీమన్నారాయణ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవిందదయాల్తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మన ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ లగ్నాల వారికి రవి దశ యొక్క ఫలితాలు, అంటే రవి ఏ స్థానాల్లో యోగిస్తాడు, ఏ స్థానాల్లో యోగించడు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు రవి అంటే ఏంది, రవి యొక్క కారకత్వాలు ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రవి కారకత్వాలు చేతశుద్ధి రమాభి మాన జనకాత్మజారోగ్యతా శక్తిధి కార్యోజాంశి కటు ప్రభావదహనో ఉష్ణో క్షిక్షు మర్తప్య రాజ్యం రక్త పటుచతుష్పాదుతృణే ముక్తాకాపోవృద్ధత వ్యోమేక్ష శుచిరక్త కంటకతరు జ్ఞానోదయే భారవే. ఇది భావమంజరి 42వ శ్లోకంలో చెప్పబడింది. ఇతరులకు అపకారం కోరని మనశుద్ధి, ధన ప్రాధాన్యం అధికమైన ఆత్మాభిమానం, తండ్రి ఆత్మ ఆరోగ్యము, శక్తి బుద్ధి బలము, కార్యనిర్వహణ శక్తి, ఓజస్సు, కటువుగా ప్రవర్తించడం, కారం అంటే మిరియాల కారానికి రవి, మిరపకాయ కారానికి కుజుడు కారకుడు, ఇతరులపై ప్రభావం చూపగలగడం, అగ్నిశక్తి ఉష్ణశక్తి, ఆరోగ్యకరమైన ఉష్ణశక్తికి రవి అయితే వేడి అధికం చేయడానికి కుజుడు కారకుడు, కంటి అనారోగ్యము, మనుషులను పరిపాలించడం, రాజ్యము, ఎర్రని బట్ట అంటే ఎర్రని వస్త్రము, పశుబలము, గడ్డి, పత్రహరితానికి సూర్యకాంతి కారణమని వైజ్ఞానికుల యొక్క వివరణ. ముత్యాలు బహు గ్రంథకర్తల అభిప్రాయం ప్రకారం ముత్యాలకు చంద్రుడు అధిపతి. గ్రహాలకు చెప్పబడిన అల్ప ముత్య రత్నాలలో శుక్రునికి ముత్యం కూడా చెప్పబడింది. ఆకాశంపై ఆధిపత్యం ఉంటుంది. ఖగోళ పరిజ్ఞానం ప్రకారం పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి రవి యొక్క బలం అనేది చాలా అవసరం. పెద్ద మనిషిగా వ్యవహరించడం, పైకి చూడడం అంటే తప్పు చేసిన వాడు అధైర్యవంతుడు, నేల చూపులు చూస్తాడు, గర్వం కలవాడు పై చూపులు చూస్తాడు. ఇది అధికమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీక కాబట్టి ఆత్మకారకుడు రవి అని అంటారు. పవిత్రత, ఎరుపు రంగు, ముళ్ళ చెట్లు, జ్ఞానోదయము, పలువురు చెప్పిన విషయాలన్నింటినీ సమన్వయాత్మకంగా ఆలోచించి కొత్తదనంతో కూడిన ఆలోచనను పొందడం రవి కారకత్వాలకు చెందింది. భావమంజరి గ్రంథకర్త ముకుంద దేవకిన అభిప్రాయం ప్రకారం కాళిదాసు ఉత్తర కాలామృతాన్ని అనుసరించి వనపర్వత వ్యవహారం, పశు భయము, లోక వ్యవహార నైపుణ్యము, రాజాదిరాజుగా ఉండడం, శిరోరోగం అంటే తులాలగ్నంలో రవి ఇంకా బలహీన శత్రు క్షేత్రాల్లో లగ్నంలో రవి ఉన్నప్పుడు తరచూ శిరోవేదన అనేది కలుగుతుంది. సౌరాష్ట్ర దేశాధిపత్యము, మధ్యాహ్న కాలంలో జన్మించిన వారికంటే దశమంలో బలం కలిగి ఉండడం, నదీ తీర నివాసము, దీర్ఘ కోపం అంటే రవి కోపం అనేది పైకి కనిపించదు, కుజుని యొక్క కోపం అనేది దాచుకోలేడు, అయినా పొగిడితే క్షమించడం మొదలైన విశేషాలు ఉంటాయి. ఇంకా తీక్షణమైన స్వభావము, దుర్గా నిర్మాణము, ఆత్మరక్షణకు సంకేతం, సహజ బలము, శివ ఉపాసన, ధైర్యము, రాజాశ్రయము, ప్రభుత్వ ఉద్యోగానికి సంకేతం. అంటే రవి బలంగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దుష్టత్వం అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు కొన్ని దుష్ట చర్యలు కూడా తప్పవు కదా. మరి భూమి, రుచి జ్ఞానము, పిరికి అంటే ధైర్యకారకత్వం, పిరికిదనానికి కారకత్వం రెండూ కూడా పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది. కానీ సింహానికి రవి అధిపతి సింహలగ్న జాతకులలో పైకి చాలా గంభీరంగా ధైర్యంగా కనిపిస్తూ లోపల పిరికిదనం కలిగి ఉండడాన్ని గమనించవచ్చు. ఈ ఘర్షణాత్మక స్వభావం వల్ల భయాలను లోపల దాచుకోవడం వల్ల వారిలో త్వరగా హృదయ రోగం అంటే హార్ట్ ప్రాబ్లం రావడానికి మనము గమనించవచ్చు. మానవలోకం అంటే వ్యయంలో రవి ఉన్నప్పుడు మళ్ళీ మానవులుగానే జన్మించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరో విశేషం ఏంటంటే
రవి బలంగా ఉన్నవారు మానవలోక సంబంధ విషయాలపై అధిక శ్రద్ధ చూపిస్తూ మానవత్వం కలిగి ఉంటారు. చతురంగా ఉండే పదార్థాలకు అధిపతి. ఎముకలు ప్రలాపం అంటే గర్వంగా మాట్లాడడం. ఉదరం రాశికారకత్వంలో ఉదరస్థానీయం సింహం అని ఒక పక్షం, దానికి అధిపతి రవి. ఉత్సాహము ఆయనము ప్రశ్నలో నవాంశ లగ్నాధిపతి రవి అయినప్పుడు ప్రశ్న ఫల కాల పరిమితి 6 మాసాలు. ప్రయాణము పిత్తము ఎండలో ఉంటే త్వరగా పైత్యం అనేది చేస్తుంది. తాపము కర్రలు సకల దేశాధీశ్వరత్వము ఆభరణాలు అంటే ఇవి రవికి సంకేతాలు. హస్వము అంటే సింహలగ్నం వారు కొంచెం పొట్టిగా ఉంటారు. రాగి అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని సాంప్రదాయం. ఉదయాన్నే రాగి చెంబులో నీళ్లు తాగడం ఆరోగ్యదాయకం. రాళ్ళు రాజులు సామ్రాజ్యంలో రాళ్లతో కోటలు నిర్మించేవారు. రవి గ్రహరాజు. పగడం గ్రహాలకు అల్పమూల్య రత్నాలలో రవికి పగడం అనేది చెప్పబడింది. రవికి సంబంధించిన రత్నం కెంపు తూర్పు దిక్కుకు అధిపతి. రవి బలంగా ఉన్నప్పుడు జన్మ ప్రదేశానికి తూర్పున నివసిస్తే వీళ్ళు బాగా రాణిస్తారు. శత్రువులను స్వాధీనం చేసుకోవడం, సత్వగుణము, యోగ్యత కలిగి ఉండడం, రక్తచందనం అంటే రవికి పూజలో రక్తచందనం ఉపయోగిస్తారు. రవి దోష పరిహారానికి దానం చేస్తారు. ఇవి రవి యొక్క కారకత్వాలు. తర్వాత సర్వదశ మహా సామాన్య విశేషాలు అంటే అన్ని దశలు సామాన్యంగా ఏ విధంగా ఉంటాయి. సర్వదశ సామాన్య విషయాలు. దశానాథుని క్షేత్రాన్ని బట్టి ఫలితాలు. దశానాథుడు ఉచ్చను పొందితే ఆ గ్రహ దశలో గొప్ప అధికారము, కీర్తి, ధనము, అధిక విద్య, సుఖం అనేవి కలుగుతాయి. స్వక్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో దైవ చింతన, పుణ్యకార్యాచరణ, ఆరోగ్యము, కొంత ధనము అనేవి కలుగుతాయి. అధిక మిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో అధికారుల యొక్క ఆదరము, అధికార సుఖం అనేది కలుగుతుంది. మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో అభివృద్ధి, అధికారము, పూజ్యత అనేవి కలుగుతాయి. సమక్షేత్రంలో ఉంటే విద్య, ధనము, ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి. శత్రుక్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో దుఃఖము కలుగుతుంది. దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు, వ్యాధులు కలుగుతాయి. ఛాయాగ్రహాలు శుభగ్రహ స్థానాల్లో, కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి. దశానాథుడు చంద్రుడి నుంచి సంపత్తు, క్షేమ, సాధన, మిత్రతారల్లో ఉంటే ఆ గ్రహం శుభ ఫలితాన్ని ఇస్తుంది. చంద్రస్థితి రాశి మిత్ర, ఉచ్చ, ఉపచయ, కోణ సప్తమాలైతే ఆ గ్రహము శుభఫలాన్ని ఇస్తుంది. విపత్తార, ప్రత్యక్తార, నైదన తారలో ఉన్న గ్రహ దశలు తమ దశలో పాప ఫలితాన్ని కలిగేస్తాయి. తర్వాత రవి మహాదశ ఫలితాలు. రవి తన దశలో ఇచ్చే సామాన్యమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే రవి మహాదశ ఫలితాలు. రవి లగ్నాన్ని నుండి కేంద్ర కోణాల్లో కానీ స్వక్షేత్ర ఉచ్చ మిత్ర క్షేత్రాల్లో కానీ ఉంటే, అంటే తాను ఉన్న లగ్నం నుంచి కేంద్ర కోణాలంటే 1, 4, 7, 10, 5, 9 స్థానాల్లో కానీ స్వక్షేత్రంలో కానీ అంటే రవికి స్వక్షేత్రం సింహరాశి, ఉచ్చక్షేత్రము మేషరాశి. మిత్రక్షేత్రాలు అంటే రవికి మిత్రక్షేత్రాలు వృశ్చికము, ధనస్సు, మీనము. సమక్షేత్రాలు మిథునము, కన్య. ఇందులో ఉండి శుభగ్రహ వీక్షణ కలిగి ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగము, పరిపాలన, ప్రభుత్వం ద్వారా సన్మానము, ధనధాన్య వృద్ధి, పితృసౌఖ్యము. అంటే రవి పితృకారకుడు కాబట్టి వారికి పితృసౌఖ్యం కలుగుతుంది. తండ్రి ద్వారా ధన వస్తు ప్రాప్తి కలుగుతుంది. అంటే తండ్రి ద్వారా ఆస్తి అనేది వారికి బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం ఉంటుంది. అంటే ఆరోగ్యం భాస్కరాదిత్య అని అన్నారు కదా, అంటే ఆరోగ్యానికి కారకుడు రవి కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుంది. నేత్ర సుఖం ఉంటుంది. అంటే నేత్రాలకు కూడా కారకుడు రవి కాబట్టి, అంటే కుడి కన్నుకు రవి, ఎడమ కన్నుకు
చంద్రుడు కారకుడు కాబట్టి నేత్రాలు కూడా చాలా అందంగా ఉంటాయి. విశేషమైన ఖ్యాతి కలుగుతుంది, అంటే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. ఒకవేళ రవి శత్రుక్షేత్రాల్లో ఉంటే, అంటే రవికి శత్రుక్షేత్రం ఏంటి, తులలో కానీ మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్న షష్టాష్టమయాలంటే కానీ 6లో కానీ 8లో కానీ 12లో కానీ ఉన్న నీచక్షేత్రం, అంటే నీచక్షేత్రం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. నీచక్షేత్రం అంటే తులలో ఉన్న పాపగ్రహ దృష్టి కానీ సంబంధం పొందితే, అంటే ఆ రవిగే ఒక పాపగ్రహం, ఆ రవికి ఇంకా పాపగ్రహాలైన కుజుడు కానీ శని కానీ రాహు కానీ ఈ గ్రహాలతో సంబంధం ఉన్న, అంటే ఆ గ్రహాలతో కలిసి ఉన్న ఆ గ్రహాల యొక్క దృష్టి ఉన్నా కూడా వారికి రవి దశలో జ్వరం కానీ శరీర పీడ కానీ కంటికి అనారోగ్య రావడం కానీ అగ్ని వల్ల, అంటే ఉష్ణానికి కారకుడు రవి కాబట్టి అగ్ని వల్ల, జంతువుల వల్ల ఆపద. ఇప్పుడు జంతువులు అంటే ఇప్పుడు ఈ కాలంలో వాహనాలు అనమాట. వాహనాల ద్వారా ప్రమాదాలు కానీ, శత్రువృద్ధి కానీ, ఉద్యోగ భంగం కానీ, తండ్రి విషయంలో విచారం కానీ, చిక్కులు కానీ, భోజన సౌఖ్యం లేకపోవడం కానీ, అంటే సరైన సమయానికి భోజనం లేకపోవడం కానీ, ఎక్కువగా డబ్బులు ఖర్చు కావడం కానీ, శత్రువుల వల్ల ధన నష్టం కానీ జరిగే అవకాశం అనేది ఉంది. ఇప్పుడు మనం రవి వివిధ రాశుల్లో రవి ఉండగా రవి దశలో కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఈ వీడియోలో ధనులగ్నం వారికి రవి దశ యొక్క ఫలితాలను గురించి తెలుసుకుందాం. ధనులగ్నానికి రవి భాగ్యాధిపతి, అంటే నవమాధిపతి. నవమంలో ఏమేమి ఉన్నాయి? దానం ధర్మ సుతీర్థ సేవన తపో గుర్యాది భక్తి ఔషధ చారుచిత్ర విశుద్ధ దేవ భజనే విద్యాశ్రమో వైభవ యానం భాగ్యనయ ప్రతాప సుఖద యాత్రాభిషేకాదయ పుష్టిసజ్జన సంగతి శుభ పితృస్త్వం పుత్రాస్తద అష్టైశ్వర్య తురంగనాగ మహిష పట్టాభిషేకాలయ బ్రహ్మస్థాపన వైదిక క్రతు ధనక్షేప సూయార్యాం కుక్షిత. దానము ధర్మము తీర్థయాత్రలు చేయడం, సేవ చేయడం, తపస్సు, గురువులంటే భక్తి, మందు, ఆచారము, చిత్తశుద్ధి, దేవతారాధన, విద్య నేర్చుకోవడం వల్ల వచ్చిన గౌరవం, ప్రయాణము అంటే దూర ప్రయాణం, భాగ్యము, నీతి, పరాక్రమము, మంచి కథలు, యాత్ర, అభిషేకము, సంతృప్తి, సజ్జన సాంగత్యము, శుభకార్యాలు, పిత్రార్జన, కుమారులు కుమార్తెలు, అష్టైశ్వర్యాలు, ఏనుగులు, గుర్రాలు, ఎద్దులు, వాటి ప్రదేశాలు, పట్టాభిషేక మందిరము, వేద ధర్మాన్ని నెలకొల్పడము, వైదిక క్రతువులు, ధనం దాచడం మొదలైన వాటిని నవమంలో పరిశీలించాలి. ఇక నవమాధిపతి అయిన రవి ధనులగ్నం వారికి కేంద్ర కోణాలలో ఉంటే మంచి శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే 1, 4, 5, 7, 9, 10 ఈ స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. ఆ జాతకులకు మాత్రమే మంచి యోగదాయకుడని చెప్పవచ్చు. ఇక వీటిని ఒకదాని తర్వాత ఒకటి విపులంగా తెలుసుకుందాం. ధనస్సు లగ్నమై లగ్నమందు రవి ఉన్న ఎడల ఈ దశ మంచి యోగాన్ని ఇస్తుందంటే, భాగ్యాధిపతి అంటే ఓ కోణాధిపతి ఇంకో కోణస్థానమైన లగ్నంలో ఉంటే మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి, సుందరమైన రూపం కలిగి ఉంటుంది, తండ్రి ద్వారా మంచి ఆస్తిపాస్తులు కలుగుతాయి, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు సంచారం చేస్తారు, మంచి దైవభక్తి కలిగి ఉంటారు, మంచి విద్యను అవలంబిస్తారు. ఈ దశ
యోగిస్తుంది. ద్వితీయంలో రవి ఉన్న ఎడల ధనం అనేది నిలవదు. అంటే ద్వితీయం అనేది మకరము, రవికి శత్రుక్షేత్రం కాబట్టి ఈ స్థానంలో ఉంటే భాగ్యాధిపతి ద్వితీయంలో ఉంటే ఈ రవి దశ అనేది యోగించదు. ధనస్థానంలో ఉంటే యోగించదు. మరీ అంతగా కాకుండా కొంచెం స్వల్పంగా యోగిస్తుంది. తృతీయంలో రవి ఉన్న తండ్రికి అల్పాయుర్దాయం అనేది కలుగుతూ ఉంటుంది. చతుర్థమందు రవి ఉంటే ఆయుర్భాగ్యాలు సంపూర్ణంగా ఉంటాయి. అంటే చతుర్థం అనేది రవికి మిత్రక్షేత్రం కాబట్టి ఇందులో రవి ఉంటే ఆయుర్భాగ్యాలు చాలా ఉంటాయి, వాహన సుఖాలు ఉంటాయి, మాతృ సౌఖ్యం అనేది ఉంటుంది, మంచి ఆహారం అనేది వీరికి లభిస్తుంది. ఈ దశ యోగిస్తుంది. పంచమంలో రవి ఉంటే అంటే పంచమం మేషరాశి అయింది. మేషం రవికి ఉచ్చక్షేత్రం కాబట్టి ఇందులో ఉంటే మంచి మంత్రోపాసన, మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి సంతానం కూడా ఉంటుంది, వాహన ముద్రాధికారాలు కూడా కలిగి వీరు ఉంటారు. షష్టమంలో రవి ఉంటే, షష్టం అనేది రవికి శత్రుక్షేత్రం కాబట్టి ఇందులో వివాహాల చిక్కులు ఎక్కువగా ఉంటాయి, శత్రు వృద్ధి కలుగుతుంది, శత్రువులు పెరుగుతారు, వాళ్ళ ద్వారా కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతాయి, రుణాలు పెరుగుతాయి, అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. సప్తమంలో రవి ఉంటే మంచి పతివ్రత గల కలత్రం అనేది లభిస్తుంది. అంటే మంచి భార్య లభించే అవకాశం ఉంది. అంటే ఇది బుధక్షేత్రం కాబట్టి బుధుడు అంటేనే పండితుడు. మంచి భార్య అంటే కరణేశు మంత్రి, భార్య కరణేశు మంత్రిలాగా ఉండాలి. అలాంటి భార్య లభించే అవకాశం ఉంది వీరికి. అష్టమంలో రవి ఉంటే వీరికి పిత్రార్జితమంతా కూడా ఖర్చు అవుతుంది. అనుకోకుండా డబ్బులు ఖర్చు కావడము లాంటివి పెరుగుతాయి. అంటే అష్టమం అనేది పాపస్థానం కాబట్టి అష్టమంలో పాపగ్రహం ఉంటే వీరికి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. నవమంలో రవి ఉంటే అంటే నవమాధిపతి నవమంలోనే ఉంటే ఆయుర్భాగ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కువగా తండ్రి చేసే వృత్తులను చేపట్టే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళు అనుకున్నదే తడువుగా అన్నీ కూడా పనులు జరిగే అవకాశం అనేది ఉంది. దశమందు రవి ఉన్న ఎడల మంచి రాజయోగాలు కలిగి మిక్కిలి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. ఏకాదశంలో రవి ఉంటే అంటే 11వ స్థానాల్లో రవి ఉంటే వ్యవహార చిక్కులు కలుగుతాయి, యోగభంగం కలుగుతుందంటే దశ అనేది వీరికి యోగించదు. ద్వాదశంలో రవి ఉన్న ధర్మ కార్యాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, కానీ రవి దశ అనేది వీరికి యోగించదని చెప్పవచ్చు. చేసి ఉన్నా ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను కూడా ప్రతి రాశిలో చివరిలో యాడ్ చేసుకోండి. ద్వాదశ లగ్నాల వారికి రవి చెడు స్థానాల్లో ఉన్నప్పుడు ఏదైనా బాధలు పెడుతూ ఉన్నప్పుడు రవి దోషాలు తొలగడానికి శాంతి పరిహారానికై వీలుంటే ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఆదిత్య ఉదయ పారాయణం అనేది చేసుకోవాలి. ప్రతి ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, అంటే దీన్ని రవి హోరా అని అంటారు. ఆ సమయంలో రవికి ఒక 11 ప్రదక్షిణలు చేసుకోండి. 11 ప్రదక్షిణలు రవి యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి. ధ్యాన శ్లోకం అంటే అది మనం ప్రతి పంచాంగంలోనూ ప్రతి ఆలయాల్లో కూడా అక్కడ రాసే ఉంటుంది. దాన్ని మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తాను. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదితం తమోరం సర్వపావగ్నం ప్రణతోస్మి జివ్వాకరం అనే మంత్రాన్ని, ఇది ధ్యాన శ్లోకం, పురాణ శ్లోకం కాబట్టి దీన్ని చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
దీన్ని ఒక 6 వారాలు చదువుకోండి. 6 వారాల తర్వాత 6వ వారం కానీ 7వ వారం కానీ సూర్యుడికి పూజ చేయించుకోండి. అష్టోత్తర నామావళి చేయించుకొని ఒక కేజీ కానీ 2 కేజీలు కానీ గోధుమ పిండి దానం చేయండి. అంటే సూర్యుడికి ఇష్టమైనది గోధుమలు, కానీ ఈ కాలంలో ఎవరు కూడా గోధుమలు తయారు ఇవ్వటం లేదు. కాబట్టి చివరిగా గోధుమ పిండి దానం చేసిన, ఎర్ర పూలతోనే అర్చన చేసిన, ఎరుపు వస్త్రాలు దానం చేసిన కూడా ఆ యొక్క రవి దోషాలు అనేవి తొలగిపోతాయి. మరియు విశేషంగా మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజున సూర్యుడి యొక్క పూజ చేసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా గోధుమ పిండితో చేసిన రొట్టెలు ఆవుకు కానీ కుక్కలకు కానీ పెట్టినైతే కూడా అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఈ దశలో ముఖ్యంగా రవి పితృకారకుడు, అంటే తండ్రికి పిన్న తండ్రి చిన్న తండ్రి కారకుడు. కాబట్టి ఈ దశలో వాళ్ళతో ముఖ్యంగా గొడవలకు వెళ్ళకండి, వాళ్ళతోని సామరస్యంగా ఉండండి. గ్రహాలు ఎక్కడో లేవండి, మన ఇంట్లోనే ఉన్నాయి గ్రహాలన్నీ కూడా. రవి పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు, కుజుడు సోదరకారకుడు, బుధుడు మేనమామలకు మేనత్తలకు కారకుడు, గురువు అంటే గురుదేవులు, శుక్రుడు శ్రీలకారకుడు, భార్యకారకుడు. కాబట్టి ఆ దశ బాలైనప్పుడు ఆ బంధువులతో గొడవలు పెట్టుకోకుండా ఉంటే చాలు, మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎన్ని పూజలు బయట చేసినా కూడా ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఇవ్వరు. కాబట్టి ఇంట్లో వాళ్ళతో కూడా మంచిగా సఖ్యంగా మెలగండి. ఆ లగ్నానికి లగ్న పంచమ నవంబాధిపతి ఒకవేళ రవి అయితే వీళ్ళు కెంపును ధరించవచ్చు. అంటే రవికి కెంపు అనేది చెప్పబడింది కాబట్టి కెంపుని ధరిస్తే మంచి ఫలితాలే వస్తాయి. జై శ్రీమన్నారాయణ.